Hello everyone, welcome back to Lotus Kitchen and Vlogs. Today we are going to explore everyone favorite recipe Son Papdi. సో సోన్ పాపిడి అనేది ఇష్టం ఉండని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. బయట కొనుక్కోవాలంటే చాలా ప్రైస్ అవుతుంది. అదే మనం తక్కువ ధరలో ఇంట్లో చేసుకోవచ్చు, అది కూడా హైజీన్గా. సో ముందుగా ఒక బాండి పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యి వేడెక్కేదాకా ఆగాలి. నెయ్యి కరిగిన తర్వాత ముందుగానే మనం పక్కన పెట్టుకున్న కప్పు మైదా పిండి యాజ్ వెల్ యాజ్ కప్పు శనగపిండి వేసుకొని నీట్గా వేయించుకోవాలి. మనం మైదా పిండి ప్లేస్లో గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని డ్రైగా 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని అడుగంటకుండా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా పిండిని అయితే మనం వేయించుకొని తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఈ వేయించుకున్న పిండిని ఒక జల్లెడ తీసుకొని నీట్గా జల్లించుకోవాలి. ఏదైతే మనకి జల్లిచ్చేటప్పుడు బరకగా ఉంటుందో పిండి అది తీసి పక్కన పెట్టేసి జల్లిన తర్వాత మనకి పిండి అనేది మెత్తగా ఉండాలి. చూసారు కదా ఎలా ఉన్నాయో పైన ఉండలు. ఈ బరకగా ఉంది చూసారా ఫ్రెండ్స్, ఇవి తీసేసేయండి. ఇలా పిండి అనేది చాలా మెత్తగా ఉండాలన్నమాట. అప్పుడు పాకం కోసం ఒక గిన్నె తీసుకొని దాంట్లో కప్పున్నర షుగర్ పోసుకోవాలి. అలాగే ఒక అరకప్పు నీళ్లు వేసుకొని నీట్గా పాకం రెడీ అయ్యేటట్టు హై ఫ్లేమ్లో పెట్టుకొని తిప్పుకోవాలి. అలాగే ఒక అరబద్ద నిమ్మకాయ పిండుకోవాలి. దీనివల్ల పాకం అనేది మనకి చిక్కబడకుండా మనకి ఏదైతే సోంపాపిడి చేయడానికి కావాల్సిన కన్సిస్టెన్సీ అనేది ఉంటుందన్నమాట. మనం పాకం అనేది హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఒక స్పూన్తో తిప్పుకోవాలి. ఈలోపు మనం ఒక 5 యాలక్కాయలు తీసుకొని బాగా దంచుకోవాలి. ఈ యాలక్కాయలు వేయడం వల్ల మనకి మంచి టేస్ట్ అయితే వస్తుంది. సో నేనైతే ఈ పాకంలో వేసి బాగా హై ఫ్లేమ్లో పెట్టుకొని తిప్పేస్తున్నాను అనమాట. చూసారు కదా బ్రౌన్ కలర్ వచ్చింది. ఇది పాకం చిక్కబడిందో లేదో తెలుసుకోవడానికి ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని ఇలా వేసుకొని ఒక ఉండ మిశ్రమం తయారయ్యేటట్టు మనకి చూసుకోవాలి. అదే ఒక మిశ్రమం లాగా తయారైతే మనకి పాకం అనేది రెడీ అయిపోయినట్టే. చూసారు కదా ఎలా బ్రౌన్ కలర్లో ఉందో. ఈలోపు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పాకాన్ని దించేసుకుందాం. ఒక గిన్నె తీసుకొని నలువైపులా నెయ్యి వేసుకొని నీట్గా ఒక బ్రష్తో కానీ లేకపోతే మీ చేత్తో అయినా సరే నీట్గా అద్దుకోవాలి. ఇలా చూసారు కదా ప్లేట్ మొత్తం నీట్గా రాసేసుకోవాలి. ఏదైతే మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న పాకం ఉంది చూసారా, అది ఒక 2 నిమిషాలు ఇలా గిన్నెలో పోసుకు పెట్టుకొని చల్లబరచాలి. ఈలోపు ఒక ప్యాన్ తీసుకొని మనం డ్రై ఫ్రూట్స్ అయితే వేయించుకోవచ్చు. సో దీంట్లో అయితే మనం బాదమ్స్ తీసుకోవచ్చు, క్యాష్యూస్, కిస్మిస్ మీ ఇష్టం వచ్చినవి తీసుకోవచ్చు. నేనైతే గుమ్మడి గింజలు ఇంకా బాదం పప్పులు అయితే తీసుకున్నాను. లో ఫ్లేమ్లో పచ్చివాసన పోయేదాకా అలాగే మీడియం బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఈ వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ తీసి పక్కన పెట్టేసుకొని ఆల్రెడీ మనం చల్లబరిచిన పాకం ఏదైతే ఉందో ఒక బ్రష్ తీసుకొని ఇలా ప్లేట్కి అంటకుండా నీట్గా తిప్పుకోవాలి. మనం పాకం వేడిగా ఉంది అని పక్కన పెట్టేస్తే మాత్రం అది గట్టి పడిపోతుంది. సో మీరు చేత్తో కాకుండా ఇట్లా స్పూన్తో నీట్గా నలువైపులో అంటకుండా నీట్గా అదొక మిశ్రమం వచ్చేలాగా ఒక 5 నిమిషాల పాటు ఇలానే ఒక రౌండ్గా తిప్పుతూ ఉండాలి. చూసారు కదా మెల్లమెల్లగా ప్లేట్ నుంచి అంటుకోకుండా ఎలా నీట్గా ఒక ముద్దలా తయారవుతుందో. ఇలా నీట్గా ఒక 5 to 10 మినిట్స్ మీరు ఇలా తిప్పుతూనే ఉండాలి. కావాలంటే కొద్దిగా నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా నీట్గా ఎలా అయిందో మిశ్రమం. ఈ మిశ్రమాన్ని వేడిగా ఉంటుంది అయినా సరే ఇట్లా ఉండలా చేస్తూ సాగదీస్తూ ఉండాలన్నమాట. చూసారు కదా ఎలా ఉండలా తయారవుతుందో. సో చూపించిన విధంగా మీరు కూడా అలానే ఒక 2 జాయింట్ లాగా తీసి నీట్గా తిప్పుకోవాలి. అటు ఒక మనిషి ఇటు ఒక మనిషి పట్టుకొని నీట్గా జాయింట్లు కలిపి బాగా తిప్పుతూ ఉండాలి. మనం పాకం చేసినప్పుడు ముదురు బ్రౌన్ రంగులో ఉంది చూసారు కదా. మనం ట్విస్ట్ చేసే కొద్దీ పాకం అనేది కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. సో మీకు కావాల్స్తే నెయ్యి కూడా యాడ్ చేసుకొని దాన్ని బాగా ట్విస్ట్ చేయొచ్చు. చూసారు కదా మాకు పాకం అయితే బాగా ట్విస్ట్ చేసేసాను అనమాట. చూసారు కదా ఎలా మంచిగా ఎల్లో కలర్లో వచ్చేసిందో. ఈ పాకాన్ని అనేది గిన్నెలో చూపించిన విధంగా బాగా సాగ తీసుకొని ఇందాక మనం రెడీ చేసుకున్న పిండి ఏదైతే శనగపిండి మైదా పిండి వేయించుకున్న మిశ్రమం ఉందో అది ఇలా పిండిలో వేసుకొని చూపించిన విధంగా తిప్పుకోవాలన్నమాట. సో దీన్ని ఏం చేయాలంటే ఇలా పిండి వేసుకుంటూ ఇలా చూపించిన విధంగా 8 ఆకారం వచ్చేటట్టు బాగా తిప్పుతూ ట్విస్ట్ చేస్తూ ఉండాలన్నమాట. ఇది ఒక 3 నుంచి 5 నిమిషాల దాకా ఇలా ట్విస్ట్ చేస్తూనే ఉండాలి. ఇలా చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే ఆ షుగర్ పాకం అనేది బాగా సాగి మనకి ఏదైతే సోంపాపిడి టెక్స్చర్ మెత్తగా ఉంటుందో అది తయారవుతుంది. చూసారు కదా మెల్లమెల్లగా దారాలు అయితే రెడీ అవుతుంది. సో నేను ఇంకా
పౌడర్ చల్లుకుంటూ బాగా లాగుతూనే ఉన్నాను. చూడండి ఎలా దారాల్లాగా వస్తున్నాయో. ఈ దారాలు అనేవి సన్నటి సోంపాపిడి దారాలు వచ్చేదాకా బాగా సాగదీయాలి. చూసారా ఎలా ఉందో? సేమ్ బయట కొనుక్కున్నట్టే ఉంది. మ్యాక్సిమం రెడీ అయిపోయినట్టే మన సోంపాపిడిని. సో ఇంకా మీరు పిండి కావాలంటే చల్లుకోవచ్చు. ఇంకా మన ఇష్టం. మీకు ఎలా దారాలు కావాలంటే ఆ షేప్ వరకు మీరు స్ట్రెచ్ అయితే చేసుకోవచ్చు. నాకైతే ఇక్కడ వరకు ఓకే. సో నేనేం చేస్తున్నానంటే ఈ స్ట్రెచ్ చేసింది నీట్గా కట్ చేసి పెట్టుకొని గార్నిషింగ్ కోసం కొన్ని వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే వేసేసుకొని, పిల్లలకి ఎప్పుడు ఒక షేప్స్లో ఉంటే ఇష్టపడతారు కాబట్టి మా పిల్లలకి కూడా అంతే ఇష్టం. సో నేనైతే ఏం చేస్తున్నానంటే ఒక చిన్ని బౌల్ తీసుకొని దాంట్లో డ్రై ఫ్రూట్స్ అయితే వేసేసి ఇది ఏదైతే సోంపాపిడి రెడీ అయిపోయిందో అది ఒక కప్లో చేసేసి ఇట్లా మనకి ఓవెల్ షేప్ వచ్చేటట్టు ఒక మౌల్డ్ లాగా అయితే తయారు చేసుకుంటున్నాను. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో. నార్మల్గా మనం బయట ఎప్పుడైతే సోంపాపిడి కొనుక్కుంటామో అది నార్మల్గా స్క్వేర్ క్యూబ్స్లో అయితే వస్తుంది. ఇట్లా మనకి సర్కిల్ క్యూబ్స్లా కావాలంటే మనకి ఇలాంటి చిట్కా అయితే మీరు ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. అలాగే మేము డబ్బాలో కూడా చేస్తున్నాను. ఇట్లా ఒక డబ్బా తీసేసుకొని దాంట్లో డ్రై ఫ్రూట్స్ అంతా వేసేసుకొని మనం చేసుకున్న సోంపాపిడి అనేది నీట్గా ఒక లేయర్ బై లేయర్ అయితే వేసేసుకున్నాం అనుకో, ఇక బయట చేసిన సోంపాపిడి బాక్సెస్ లాగే ఉంటాయి. చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత ఈజీయో. ఈ ప్రాసెస్ ఏదైతే షుగర్ పాకం ఉందో చేయడానికి చాలా కష్టం అవ్వచ్చు, కానీ మీరు మాత్రం ఇలా నేను చెప్పినట్టు ఈజీగా చేస్తే మాత్రం తొందరగా సోంపాపిడి అయితే చేసేసుకోవచ్చు. అలాగే టేస్టీ సోంపాపిడి అందరూ ఇంట్లో ఎంజాయ్ చేస్తూ తినచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత నీట్గా సెట్ అయిందో. సో ఈ డబ్బా అనేది క్లోజ్ చేస్తే బయట కొనుక్కున్నట్టే సీల్డ్ ప్యాకేజ్ టైప్లో మనకు ఉంటుందన్నమాట. సో అటు క్యూబ్స్ రెడీ అయిపోయినాయి మనకి సోంపాపిడి, యాజ్ వెల్ యాజ్ డబ్బా కూడా రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి నాకు ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో అయితే చెప్పేసేయండి. మా పిల్లలు ఆల్రెడీ తినడం స్టార్ట్ చేసేసారనమాట. సో మన యూట్యూబ్ ఛానల్ లోటస్ కిచెన్ అండ్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మరికొన్ని రెసిపీస్ చేయాలంటే కమెంట్ చేయండి కింద. అలాగే బయోలో లింక్ ఉన్న మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి. మరికొన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం.